రాష్ట్ర ఇన్ఛార్జ్ డీజీపీగా 1990 బ్యాచ్ కు చెందిన అంజనీ కుమార్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి పదవీకాలం డిసెంబర్ 31తో ముగియనుండటంతో ఏసీబీ డీజీగా ఉన్న అంజనీ కుమార్ కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. ఆయన బదిలీతో ఖాళీ అయిన ఏసీబీ డైరెక్టర్ జనరల్ పదవికి హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న 1990 బ్యాచ్ కు చెందిన రవి గుప్తాను ఎంపిక చేసింది. దీంతో పాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. రవి గుప్తా ట్రాన్స్ఫర్ తో ఖాళీ అయిన స్థానాన్ని అడిషనల్ డీజీపీగా ఉన్న 1992 బ్యాచ్ కు చెందిన డాక్టర్ జితేంద్రను హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆయన జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ గా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. రాచకొండ సిపిగా ఉన్న 1995 బ్యాచ్ కు చెందిన మహేష్ భగవత్ ను ప్రభుత్వం సిఐడి అడిషనల్ డీజీపీగా నియమించింది. హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ అడిషనల్ సిపిగా ఉన్న 1997 బ్యాచ్ కు చెందిన దేవేంద్ర సింగ్ చౌహాన్ ను రాచకొండ కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పిఎండెల్ అడిషనల్ డీజీపీగా సేవలు అందిస్తున్న 1997 బ్యాచ్ కు చెందిన సంజయ్ కుమార్ జైన్ ను లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు ఆయనకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. లేదు, మనకి దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో వాళ్ళకి ఇంకా అది కేవలం కమిషన్ మాత్రం రిపోర్ట్ సబ్మిట్ చేసింది. అది ఇంకా దాంట్లో ప్రాసెస్ ఉంది. హైకోర్టు దాన్ని కన్సిడర్ చేయాలి. అది ఆ కమిషన్ ఎంక్వైరీ పద్ధతి ప్రకారం జరిగిందా